ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఇది ఐకానిక్ బ్రిడ్జ్ లాగా హిందూ కాలేజ్ కోడల దగ్గర నుండి అరండల్ బీఈడి కాలేజ్ వరకు వేయాలని. మీకు ఏ మాత్రం అవగాహన ఉంటే మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూసాం. నిజంగా ఈరోజు మీరు ప్రాపర్టీ లాస్ అవుతాయంటున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ట్రాక్ ఎంతవరకు అవసరమైందో అంతవరకే వాడతారు. దాన్ని బట్టి ఈరోజు వారికి అవసరమైన దానికి లోకల్గా పబ్లిక్ అవసరమైనటువంటి బ్రిడ్జ్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నగరంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. మీరు గుంటూరు నగరంలో ఉంటూ 30-20 సంవత్సరాలుగా ఉంటూ మీరు ఒక రాజకీయవేత్తగా ఎటువంటి ఆలోచన లేకుండా అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి విధంగా ఆయన గెలిపించినటువంటి మరుక్షణం నుంచే ఈరోజు నగర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితులు. ఒక రాజకీయాలంటే ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కాకుండా ఒక టీమ్ స్పిరిట్తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకొని నగర ప్రజలకు ముఖ్యంగా గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి అమరావతిని విధ్వంసంని విజన్కి తేడా ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగినటువంటి నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి మారు పేరని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితులు. విధ్వంసంతో మొదలైనటువంటి మీ రాజకీయం ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కూడా ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే వెతుక్కునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క ఆంధ్రలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా అమరావతి మా రాజధాని అనేటువంటి విధంగా తీసుకువెళ్ళినటువంటి నాయకుడే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని అంబటి రాంబాబు గారికి వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తామని చెప్పి భరోసా కల్పించి వాళ్ళకి 1 సెంటు భూమి ఇవ్వడానికి పొలాలు ఈ ప్లాట్లు అని చెప్పి పొలాలుగా మార్చినటువంటి దౌర్భాగ్య పరిపాలన ఈరోజు వైసీపీ హయాంలో నడిచింది. ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం అరండల్పేట బ్రిడ్జి 22.8 కోట్లతో ఎలక్ట్రికల్ వర్కులు కానీ, అలాగే 97 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, అలాగే కాంపెన్సేషన్ టీడీఆర్ బాండ్ల రూపేణ కార్పొరేషన్ ప్రతి ఒక్క అంశంలో కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆలోచనతో అనేక సార్లు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు.